ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागंसस्तनूभिः వ్యశేమ దేవహితం యదాయుః. ఓ దేవతలారా, మేమెల్లప్పుడూ మా చెవులతో మంగళకరమైన విషయాలనే విననీయండి. మేమెల్లప్పుడూ మా కనులతో శుభకరమైన వాటినే చూడనీయండి. మేమెల్లప్పుడూ భగవంతుడినే స్మరించడానికి మాకు మంచి మనసు, ఆరోగ్యము మరియు ఆయుష్ ప్రసాదించుగాక. పూజ్య మాతాజీలందరికీ ప్రణామాలు, భక్తులందరికీ నమస్కారం. గత అక్టోబర్ నెలలో శారదా సాధన కార్యక్రమం మొదలయ్యే వరకు శ్రీ శారదామాత దివ్య గుణాల మీద ఇంత అధ్యయనం చేయాలని, ఇంత లోతుగా ఆలోచించాలని ఎప్పుడూ అనుకోలేదు. నేనేమనుకునేదాన్నంటే, ఫస్ట్ భగవంతుడి మీద ప్రేమ వస్తే అందరినీ సమానంగా ప్రేమించవచ్చు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడిప్పుడే ఏమర్థమవుతుందంటే, అందరినీ సమానంగా ప్రేమించడం మొదలు పెడితే భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుందని. అయితే మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, కానీ మనకి నచ్చని వాళ్ళని, మనకి నచ్చని పనులు చేసే వాళ్ళని, ఇతరులో దోషాలు ఉన్న వాళ్ళని ప్రేమించడం ఎలాగా? అది జరగని పని. మనలో చాలామందికి ఉండే అభిప్రాయం ఇదే. కానీ శారదామాత జీవితం ద్వారా అది సాధ్యమేనని నిరూపించారు. అయితే మాతృదేవి అది నిరూపించడానికే అన్నట్లు తన చుట్టూ ఒక గందరగోళాన్ని సృష్టించుకున్నారు. శారదామాత జీవితంలో అన్ని రకాల వింత మనుషుల్ని, వింత సందర్భాల్ని మనం చూస్తాము. మనకి తెలుసు కదా అందరికీ, దక్షిణేశ్వరంలో శారదామాత ఎన్ని కష్టాలు పడ్డారో. అయినా సరే దాని నుంచి మంచిని మాత్రమే తీసుకుని అక్కడ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్ అన్నారు. అలానే నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మహాభారతంలో ఒకసారి దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, నేనంటే ఎందుకు ఎవ్వరికీ ఇష్టం లేదు, అందరికీ ధర్మరాజు అంటేనే ఇష్టము, నేనంటే ఎందుకు ఇష్టం లేదు అంటే కృష్ణుడు అంటాడు, నేను నీ ప్రశ్నకి సమాధానం రేపు చెప్తాను, నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు ఒక మంచి మనిషిని తీసుకురా అంటాడు. అలానే ధర్మరాజుని కూడా పిలుస్తాడు అనమాట. ధర్మరాజుకి చెప్తాడు, నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు ఒక చెడ్డ మనిషిని తీసుకురా అంటాడు. సరే, మర్నాడు ఇద్దరు వస్తారు. ఇద్దరు చెప్పిన పని పూర్తి చేయకుండా వస్తారు. ఏమైంది నేను చెప్పిన పని అంటే, అప్పుడు దుర్యోధనుడు అంటాడు, కృష్ణ, నేను దేశమంతా వెతికాను, నాకు ఎవ్వరు మంచి మనుషులే కనిపించలేదు అంటారు. అప్పుడు ధర్మరాజుని అడిగితే, నేను ఇంద్రప్రస్థమంతా వెతికాను, నాకెవరు చెడ్డ మనుషులే కనిపించలేదు, అందరిలో నువ్వే కనిపించావు కృష్ణ అంటాడు. మన మాతృదేవి కూడా అలాగే. మన దక్షిణేశ్వరంలో చూసుకోండి, జయరాంబాటిలో భక్తులతో, తర్వాత బంధువులతో, తర్వాత ఇక్కడ సాధువులతో, బ్రహ్మచారులతో, ప్రతి వాళ్ళలోనూ ప్రతి సందర్భంలోనూ మంచిని మాత్రమే తీసుకుని తన మాతృత్వం అనే తీగతో బంధించిన తీరు చూస్తే అమ్మ ఒక సుగుణాల రాశి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడితోనే ఆగిపోతే అమ్మ కార్యం అసంపూర్ణంగానే ఉండేది. కానీ అమ్మ మనలో ఉన్న దుర్గుణాలను కూడా సుగుణాలుగా మార్చి మనల్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. గోలప్మాతో అంటారు కదా, ఏంటి బిడ్డ మురికిలో పడి ఆడుకుంటున్నాడు అనుకో, అమ్మ అలాగే వదిలేస్తుందా, శుభ్రం చేసి తన ఒడిలోకి తీసుకుంటుంది కదా, నేను అలాగే అని. సో భగవంతుడికి అందరూ సమానమే. కానీ అంటే మనం చేసే దోషాలను బట్టి మన మీద భగవంతుడికి ప్రేమ మారదు. కానీ మనమేమనుకుంటాము, మనం చేసే తప్పుల్ని మాత్రమే భగవంతుడు క్షమించాలి, వేరే వాళ్ళు చేసే తప్పుల్ని భగవంతుడే శిక్ష విధిస్తాడులే అనుకుంటాం. అది ఎక్కడ న్యాయం? అది న్యాయం కాదు కదా. సో మనము ఇతరుల తప్పుల్ని క్షమిస్తేనే భగవంతుడు మన తప్పుల్ని కూడా క్షమిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో కూడా ఇతరులకి నచ్చని విషయాలు ఉంటాయని మనం గ్రహించాలి. తర్వాత మనకి తెలుసు కదా రాధు సంగతి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక చూసాం కదా నాటకంలో, అమ్మ మీద కోపం వచ్చి ఒకసారి వంకాయ విసురితే అమ్మకి నొప్పి వస్తుంది. అయినా సరే అది పట్టించుకోకుండా వెంటనే అమ్మ తన పాదధూళి తీసి రాధు తలకి రాసి గురుదేవులకి ప్రార్థిస్తారనమాట, రాధుని క్షమించండి అని. అలాంటి ఒక చల్లని తల్లి కరుణలో మనందరికీ చోటు లభించిందంటే నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ గుణము, దోషదర్శనం అనే గుణము కొంచెం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది అంత సులభం కాదు. అంటారు కదా, క్షురస్య ధార నిశితా దురత్యయ అని. చాలా కఠినమైన దారి, అలా అని అసాధ్యం కూడా కాదు.
సో ఒక్కొక్క అడుగు ముందరికి ఎవరో గ్రూప్లో పెట్టారనమాట, ఈచ్ స్టెప్ ఎట్ ఏ టైం అని. సో మనం అడుగు ముందరికి వేయడానికి శారదామాత మనందరి కోసం ఎదురు చూస్తున్నారు, మనం ప్రయత్నం చేయాలి అని నా ఉద్దేశము. ఇక ఈ గ్రూప్ విషయానికి వస్తే అందరూ నాతో చాలా సహకరించారు. ఒకసారి నేను ఇంట్లో ఒక క్యాలెండర్ ఉందన్నమాట. యూజువల్లీ అందరి ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, దోషాలు నెంచొద్దు మీకు మనశ్శాంతి కావాలంటే అని. ఒకరోజు రాత్రి ఆ క్యాలెండర్ చూసి నేను అనుకున్నాను అసలు నేను ఎంతవరకు దీన్ని అప్లై చేస్తున్నాను, నేనేం పాటించట్లేదని. మర్నాడే మాతాజీ ఫోన్ చేసి దోష దర్శనం గ్రూప్ లీడ్ చేయాలి అన్నారు. అయితే మా అమ్మ నన్ను సరిగ్గానే ఎన్నుకుంది అనుకున్నాను అనమాట. అయితే నేను గ్రూప్కి ఇచ్చిన మాట అటు ఉంచితే నేను చాలా నేర్చుకున్నాను. I really gained much more than what I have given to the group. So I'm really happy about it. అండ్ నాతో పాటు సహకరించిన వాళ్ళందరికీ, మా గ్రూప్ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. నన్ను భరించినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.